హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మన ప్రీవియస్ క్లాస్ వచ్చేసి ఫంక్షన్ ట్రిక్స్ కదా. ఆ ఫంక్షన్ ట్రిక్స్కి సంబంధించి మనం ఈరోజు కూడా ఇంకో ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఈ ఫంక్షన్ ట్రిక్స్ అనేది పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈవెన్ మ్యాథ్స్ రాని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా 2 వాల్యూస్ అయితే తీసుకున్నాను. అదేంటంటే 1/4 అండ్ 3/2. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. ఫస్ట్ నేను మల్టిప్లికేషన్ చూపిస్తాను. ఇక్కడ మల్టిప్లికేషన్లో న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇంటూ డినామినేటర్ చేయాలి. మనం ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం తీసుకున్న వాల్యూస్ని నోట్ చేసుకుందాం. 1/4 మల్టిప్లికేషన్ కదా, ఇంటూ రాసుకుందాం. అండ్ 3/2 ఇక్కడ న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ చేయాలి కదా, డినామినేటర్ చేయాలి. సో 1 × 3 3, 4 × 2 8. మనకి ఆన్సర్ అనేది 3/8 అని వచ్చింది. అండ్ నెక్స్ట్ డివిజన్ చేద్దాం. డివిజన్ కూడా మనము ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఇప్పుడు మనం తీసుకున్న వాల్యూస్ నోట్ చేసుకుందాం. 1/4 డివైడెడ్ బై డివిజన్ కాబట్టి 3/2. క్రాస్ మల్టిప్లై కదా, 1 × 2 2 అండ్ 3 × 4 12 కదా, 3 4 12 కదా. సో 2/12 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ అడిషన్ చేయిస్తాను. అడిషన్లో కూడా మనం ఒక సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే క్రాస్ మల్టిప్లై చేయాలి ప్లస్ డినామినేటర్ ఇంటూ డినామినేటర్ చేయాలి. ఇక్కడ అదే లాజిక్. సో మనం తీసుకున్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1/4 + 3/2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై కదా, 1 × 2 3 × 4 అండ్ డినామినేటర్ ఇంటూ డినామినేటర్ కాబట్టి నేను ఇంటూ రాసుకున్నాను గుర్తుగా. ఇప్పుడు 1 × 2 2, 4 × 12 అడిషన్ కాబట్టి మనము అడిషన్ సింబల్ రాశాను. సో 2 + 12 14 బై డినామినేటర్ ఇంటూ డినామినేటర్ 4 × 2 8, 14/8 వచ్చింది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ వేస్తాను. సేమ్ అడిషన్ ఎలా చేసామో సబ్ట్రాక్షన్ కూడా అలానే చేయాలి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అడిషన్కి సబ్ట్రాక్షన్కి, అక్కడ అడిషన్ కాబట్టి యాడ్ చేస్తాం, ఇక్కడ సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్ చేస్తాం. సో సబ్ట్రాక్షన్ కదా, 1 × 2 చేద్దాం, 3 × 4 చేద్దాం. డినామినేటర్ ఇంటూ డినామినేటర్ కాబట్టి 4 × 2. 1 × 2 సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్, 3 × 4 12. ఇప్పుడు 2 - 12. ఇప్పుడు 10/, ఇప్పుడు డినామినేటర్ ఇంటూ డినామినేటర్ కదా, 4 × 2 8. ఇప్పుడు మనకు ఆన్సర్ 10/8 వచ్చింది. సో మనకి ఆన్సర్ చూడండి, మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్, సబ్ట్రాక్షన్లో ఎలా వచ్చాయో చూసారు. ఈ ట్రిక్స్ ఎంత ఈజీగా ఉన్నాయో. సో ఇలాంటి ట్రిక్స్ మీకు ఇంకా కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి యూస్ఫుల్ అయ్యే ట్రిక్స్ అనేది చూపిస్తాను. ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ లాగా 2 వాల్యూస్ అయితే ఇస్తాను. మీరు ఈ వాల్యూస్ తోటి మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్, సబ్ట్రాక్షన్ చేసి కామెంట్ చేయండి వాల్యూస్. నేను మీకు ఇస్తున్న వాల్యూస్ ఏంటంటే 2/6 అండ్ 4/3. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను.